హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి? ఇక కథలోకి వెళ్దామా? జయంతిని చూడటానికి వెళ్ళాలి అనుకున్న ఆ ముగ్గురు మనుషుల్లో ఎవరికి వాళ్ళకే వాళ్ళని గురించి స్వార్థపుట ఆలోచనలు ఉన్నాయి. కానీ అవి ఏమాత్రం బయట పెట్టకుండా ఎదుటి వాళ్ళ మాటను మన్నిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళంతా వచ్చేసరికి అదృష్టవశాత్తు ఇంట్లో శేఖరం లేడు. జయంతి దగ్గర సునంద, శివరాం ఉన్నారు. వాళ్ళని చూస్తూనే జయంతి కళ్ళు వెడల్పైనాయి. సునంద జయంతి వైపు చూసింది. శివరాం లేచి సవినయంగా ఆహ్వానించాడు. అందరూ కూర్చున్నారు. అంతటా నిశ్శబ్దం. ఎవరికి ఏం మాట్లాడాలో తోచటం లేదు. చివరికి రేఖారాణి తనే, పాపం మీకు బామ్మ తప్ప ఇంకెవరూ లేనట్టున్నారు, ఇది చాలా విషాదకరమైన సంగతి అంది. జయంతి కళ్ళు వాలిపోయినాయి. అసలు గుండె జబ్బని మాట మాత్రం మాకెవ్వరికి తెలిసినా ఎవరికైనా మంచి డాక్టర్కి చూపించేవాళ్ళం. మా చుట్టాల్లోనే గుండెకి సంబంధించిన స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు అంది మిస్సెస్ కరుణాకరం. ఇంత చిన్న వయసులో ఇలాంటి బాధలు వస్తే మనసు మోడుబారిపోతుంది కూడా. అయినా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి అంది సుమిత్రాదేవి. అబ్బా, నీ పరిస్థితిలో మా ప్రమేలను ఊహించుకుంటే నా గుండె బద్దలైపోతుంది అంది మిస్సెస్ కరుణాకరం. ఏమిటో అంతా భగవంతుని మాయ. ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఎవరికి ఎవళ్ళు అనిపిస్తుంది అంది సుమిత్రాదేవి. నువ్వు మరీ ఇలా ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కాస్త అప్పుడప్పుడు అలా మా ఇళ్ళకేసి వస్తుండు. మనుషుల్లో పడితే కాస్త మనసు తేరుకోవచ్చు అంది రేఖారాణి. జయంతి తన చెవులు తనకే మోసం చేస్తున్నాయేమో అనే భ్రమ కలిగింది. వాళ్ళు చాలాసేపు కూర్చున్నారు. అందరిలోకి ఎక్కువగా రేఖారాణి మాట్లాడింది. శివరాం మధ్య మధ్యలో జవాబులిస్తున్నాడు. జయంతి, సునంద వింటూ కూర్చుండిపోయారు. వాళ్ళు చాలా టైం అయింది అంటూ లేచి వెళ్ళబోతూ తప్పకుండా వచ్చిన వాళ్ళందరితో కలవమని ఇంకోసారి గట్టిగా చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గుమ్మం దాకా సాగనంపి వెనక్కి తిరిగి వస్తున్న శివరాం, మీ మీద హఠాత్తుగా ఇంత ఆపేక్ష వచ్చిందేమిటి వీళ్ళకి అన్నాడు నవ్వుతూ. అదే నాకు అర్థం కావటం లేదు అంది జయంతి. వీళ్ళని చూస్తుంటే చాలా మంచివాళ్ళులాగానే అనిపిస్తుందే అంది సునంద. పయోముఖ విషకుంభాలు, వాళ్ళ మాటలు నమ్మకండి. ఈ రావటంలో తప్పకుండా ఏదో ఎత్తు ఉండి ఉంటుంది. బయట వీళ్ళు జయంతి పేరిట ఎంత ప్రచారాలు, ఎంత అసహ్యంగా చేస్తుంది నాకు తెలుసు అన్నాడు తీవ్రంగా. అలాగా అంది సునంద తగ్గుతూ. పోనీయండి, నన్నేం చేస్తారు వాళ్ళు, జయంతి ఉదాసీనంగా అంది. బామ్మగారి మరణం అసలు ఆమె ఆలోచనల మీదనే వేదాంతపు తెరలు దింపేశాయి. ఈ కాస్త జీవితానికి ఇన్ని కొట్లాటలా? జనన మరణాల మధ్య అత్యంత అల్పమైన ఈ జీవిత బుద్భుతం కోసం ఆశా నిరాశల మధ్య ఇంత ఊగిసలాటలా? చీచి, దేనికోసం బాధపడకూడదు, దేనికోసం దిగులు పడకూడదు. మనసుకు నేర్పిన పాఠాన్ని వల్లెవేసుకుంటుంది జయంతి. శివరాం వెళ్ళబోయే ముందు అదోలా కూర్చున్న జయంతిని చూస్తూ, మీరు ధైర్యం తెచ్చుకోవాలి, మరీ ఇలా జారిపోకూడదు అన్నాడు. నేను ధైర్యంగానే ఉన్నానుగా, చూడండి. లేకపోతే వాక్యం పూర్తి చేయకుండానే పేలవంగా నవ్వేసింది. ఉన్నానంటే సరిపోతుందా? ఉంది లేంది నీ మొహం మాకు చెప్తుంది అని క్షణంసేపు ఆగి, ఏమిటండి, మనలో ఎవరు శాశ్వతం? మీరు శాశ్వతమా, నేను శాశ్వతమా? మనమే శాశ్వతం కానప్పుడు ఇంకొకళ్ళ కోసం బాధపడటం ఎంత వెర్రితనం. కాకపోతే మీకు ఆవిడ లేని లోటు బాగా తెలుస్తుంది, అది నేను ఒప్పుకుంటాను. కానీ ఆ లోటు భర్తీ చేసుకోవటానికి మార్గం చూసుకోవాలి. అది మీరు చేయాల్సిన పని. కనీసం ప్రయత్నం చేసి చూడండి అన్నాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు బొమ్మలాగి బిగుసుకుపోయిన కూర్చున్న జయంతి ఒక్కసారి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. చిచి, ఏమిటిది?
పిచ్చిదాన్లా, అదుగో వాళ్ళు చెప్పిందంతా అప్పుడే మర్చిపోయావా అంది సునంద జయంతి తల్లిని ఒళ్ళోకి లాక్కుంటూ. జయంతి సమాధానం చెప్పలేదు. చాలాసేపు అయిన తర్వాత సునంద మరోసారి కేక వేయటంతో దుఃఖాన్ని నిగ్రహించుకోవటానికి ప్రయత్నిస్తూ, లేదు సునంద, కానీ కానీ నేనెక్కడుండాలి, ఏం చెయ్యాలి, ఎవరి కోసం బతకాలి చెప్పు అంది అస్పష్టంగా. ఎవరి కోసం బతకటం అనేది అర్థం లేని ప్రశ్న. ఎక్కడుండాలి అనేది ప్రస్తుతం అనవసరమైన ఆలోచన. ఏం చెయ్యాలి అంటే కానీ కొద్ది రోజులు పోనీ చూద్దాం అంది సునంద. నేను ఎక్కువ రోజులు ఇక్కడుంటే ఏం బాగుంటుంది? సునందాకి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. అవును, నిజమే. అవివాహితుడైన శేఖరం దగ్గర ఒంటరిగా ఎక్కువ రోజులుంటే ఎలా ఉంటుంది? ప్రపంచం ఏమనుకుంటుంది? అదేం ఆలోచించడం లేదా? ఒకవేళ ఆలోచించినా జయంతి పరిస్థితుల పట్ల జాలితో పట్టించుకోవటం లేదా? పోన్లే, నువ్వు కొంచెం తేరుకునే వరకు మా ఇంట్లో నా దగ్గర వచ్చి ఉంటావా పోనీ అంది. జయంతి సమాధానం ఇవ్వలేదు. శేఖరం వచ్చే వరకు ఉంది సునంద. బామ్మగారి మరణంతో వాళ్ళ కుటుంబం అతనికి బాగా దగ్గరగా వచ్చింది. సునంద భర్తకి శేఖరం అంటే మొదటి చూపులోనే సదాభిప్రాయం ఏర్పడింది. శేఖరం అప్పుడప్పుడు బయట పనుల మీద వెళ్లాల్సి వచ్చినప్పుడు తిరిగి రావటం బాగా ఆలస్యం అవుతుంది. సునందకి అనుకున్నప్పుడు కబురు చేస్తున్నాడు. అతను తిరిగి వచ్చే వరకు సునంద జయంతి దగ్గరే ఉంటుంది. శేఖరం వచ్చేసిన తర్వాత సునందాని కారిచ్చి ఇంటికి పంపిస్తాడు. ఆ పంపేటప్పుడు అత్తగారికి పళ్ళు, పిల్లలకి బిస్కెట్లు బుట్ట నిండా ఉంటాయి. ప్రతిరోజు ఏమిటండి ఇవన్నీ? శేఖరం ఇచ్చినవి తీసుకోవడానికి బిడియపడుతూ అంది సునంద. పర్వాలేదులేండి, ఇంటికి వెళ్ళగానే పిల్లలు ఎదురొస్తారు. మీరు ఇంతసేపు వాళ్ళను వదిలిపెట్టి ఉన్నారు. నేను వెళ్ళేసరికి వాళ్ళు నిద్రపోతారు. అయినా జయంతిని ఈ సమయంలో ఈ కాస్తైనా ఆదుకోవటం నా విధి అనుకుంటాను. జయంతి నాకు స్నేహితురాలు అనే సంగతి మీరు మర్చిపోతున్నారులా ఉంది. లేదు, కానీ ఒకరికి సహాయపడటంలో మనకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలిగా అని కాసేపు ఆగి, ప్రస్తుతం ఆమెకి మీకంటే దగ్గర వాళ్ళెవ్వరూ లేరు. మీరు సాధ్యమైనంత వరకు ఆమెతో గడపటానికి ప్రయత్నించండి. దానివల్ల మీకే ఇబ్బంది కలగకుండా చూడటం నా విధి అని నేను అనుకుంటున్నాను అంటూ పళ్ళబుట్ట డ్రైవర్ని కారులో పెట్టమని సునందాతో, నా తృప్తి కోసం నేనేదో ఇస్తుంటాను, దాన్ని మీరు కాదనకూడదు, పిల్లలకి మావయ్య పంపాడని చెప్పండి అన్నాడు. కారు వెళ్ళిపోయింది. శేఖరం లోపలికి తిరిగొచ్చాడు. జయంతి కూర్చున్న చోటనే అలాగే బొమ్మలా చల్లం లేకుండా ఉంది. భోజనం చేద్దాన్రా అన్నాడు శేఖరం. వద్దు. ఎందుకని? నాకు ఆకలి లేదు. సరే, నేను మానేస్తాను. మీరెందుకు మానేయాలి? నువ్వు తినకుండా నేనెలా భోంచేయాలి? జయంతి క్షణంసేపు అతని వైపు చూసి లేచొచ్చింది. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. ఈరోజు సుమిత్రాదేవి వాళ్ళు వచ్చారు అంది అన్నం కలుపుతూ. శేఖరం కనుబొమ్మలు కొద్దిగా ముడిపడ్డాయి. కానీ మొహంలో ఏ భావం కనిపించకుండా నెయ్యి కావాలా అని అడిగాడు. వద్దు. కూర వేసుకో. ఉంది, చాలు. పోని పెరుగు వేసుకో. పెరుగు తీసి జయంతి వద్దని వారించబోయే లోపలే ప్లేట్లో కుమ్మరించేశాడు. కానీ అది జయంతి తిననే లేదు. నంచుతూ కూర్చుంది. భోజనాలైన తర్వాత పడుకోబోయే ముందు నన్నెక్కడికైనా పంపించేయండి అంది. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికైనా సరే. ఈ ఇల్లు తప్ప, అవునా అన్నాడు శేఖరం. జయంతి మాట్లాడలేదు. పోనీ నువ్వు ఫలానా చోటని చెప్పు అన్నాడు. సునంద వాళ్ళింటికి? ఆ ఇంట్లోనా? అంత చిన్న ఇంట్లో? ఆ గొడవలో? నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళబోయే చోటు తప్పకుండా నీకు మనశ్శాంతినిస్తుంది అనే నమ్మకం నాకు కుదరాలి. పోనీ హాస్టల్ అయితే? ఆలోచిస్తూ అంది. శేఖరం
చేతిలో ఉన్న పుస్తకం చూస్తూ ఉండిపోయాడు. కొద్ది రోజులు అక్కడుంటాను, తర్వాత ఎక్కడైనా ఉద్యోగం దొరికితే ఆ తర్వాత మెల్లగా. జయంతి, ఈ ఇంటి మీద నీకప్పుడే అంత అసహ్యం ఏర్పడిందా, లేకపోతే నా మీద? శేఖరం ఆగిపోయాడు. లేదు లేదు, నాకు అసహ్యం ఎందుకు కలుగుతుంది? పైనుంచి నాకు మీరింత సహాయం చేస్తుంటే. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే దిండులో మొహం దాచేసుకుంది. శేఖరం పుస్తకం మూసి పక్కన పెట్టి లేచి దగ్గరగా వచ్చాడు. చూడు, కొద్ది రోజులు ప్రయత్నం చేయి. ఈ ఇంట్లో ఉండటం అలవాటు చేసుకోగలవేమో. జయంతి మాట్లాడలేదు, పడుకుంది. తనకు నిద్ర పట్టింది అని తెలుసుకునే వరకు అతను వెళ్ళడు. ఆ సంగతి జయంతికి తెలుసు. అంతవరకు ఎంత రాత్రైనా సరే అలా పడక కుర్చీలో పడుకొని ఆ నీలిరంగు షేడ్ లైట్ కింద చదువుకుంటూనే ఉంటాడు. అందుకే ఈరోజు కళ్ళు మూసుకొని నిద్రపోయినట్టు పడుకుంది. చాలాసేపు అయిన తర్వాత అతను లేచి దగ్గరగా వచ్చి చూశాడు. నిద్రపోయిందనుకొని తల కింద దిండు సరిచేశాడు. ఆ సరిచేసేటప్పుడు అతను నిట్టూర్పు విడవటం జయంతి గమనించలేకపోలేదు. దుప్పటి కప్పి లైట్ తీసేసి తలుపు శబ్దం కాకుండా దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే కళ్ళు తెరిచింది. ఎన్నాళ్ళిలా మరో ఆడదిక్కులేని ఈ ఇంట్లో ఒంటరిగా ఇన్ని రాత్రులు పవిత్రంగా గడిపాలంటే లోకం నమ్ముతుందా? శేఖరం తనతో పాటు ఉండటానికి, మరెవరినైనా తీసుకురావటానికి ఎందుకు ప్రయత్నం చేయడు? అసలు అటువైపు ఆలోచించినట్లే పట్టించుకోనట్లు ఉంటాడేం? కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ చీకటిలా శూన్యంలా ఉన్న జీవితంలోకి వెలుగు ఎలా తెచ్చుకోవాలి? ఏం చేయాలి? కళ్ళు కాస్త తెరిస్తే చాలు, పెద్ద పెద్ద కోరలతో మీదకి ఉరకటానికి పొంచి కూర్చున్నట్టు కనిపిస్తుంది. కదలాలంటే భయం. ఒంటరిగా పడుకోవడానికి అలవాట్లేని జయంతికి అర్థం కాని భయంతో శరీరంలో రక్తం చల్లబడుతున్నట్లు, బిగుసుకుపోతున్నట్లు అనిపించసాగింది. చీచీ, ఏమిటి ఆలోచనలు? మరీ చిన్నపిల్లలాగా. ఈ కాస్తకే భయపడితే ముందు ముందు జీవితం అంతా ఒంటరిగా ఎలా గడపాలి? ధైర్యం తెచ్చుకుంటూ నిద్రపోయింది. అంతా అడవి. చుట్టూ సూర్యకిరణాలను చొరనివ్వకుండా దట్టమైన శాఖలతో పెద్ద పెద్ద వృక్షాలు, వాటి నిండా కొమ్మలకి కరుచుకొని వేలాడుతున్న భయంకరమైన పాములు. ఎవరికోసమో వెతుక్కుంటూ వచ్చిన జయంతి ఈ అడవిలో దారి తప్పిపోయింది. ఏం చేయటానికి పాలుపోవటం లేదు. భయంతో ప్రాణాలు బిగుసుకుపోతున్నాయి. ఇంతలో దూరం నుంచి ఎక్కడి నుంచో జయంతి అన్న బామ్మ కేక వినిపించింది. బామ్మ బిగ్గరగా అరుస్తూ అటువైపు పరిగెత్తసాగింది. చెట్లకు వేలాడుతున్న పాములు తోకలతో జయంతిని కొట్టాలని చూస్తున్నాయి. అకారణంగా తన మీద వాటికెందుకు కోపం? జయంతి మరోసారి కేక వినిపించింది. బామ్మ! శబ్దం వచ్చిన వైపు పరిగెత్తుకొచ్చిన జయంతి హఠాత్తుగా అంత దూరంలో ఆగిపోయింది. ఎదురుగుండా బామ్మకి బదులు పెద్ద సింహం కూర్చొని గడ్డం దువ్వుకుంటుంది. వచ్చావా? రా, నీకోసమే చూస్తున్నాను. అచ్చు బామ్మ కంఠంలా పిలుస్తుంది. అయితే నన్ను పిలిచింది నువ్వా? అవును, నేనే. చాలా ఆకలిగా ఉంది నాకు, అంది సింహం. జయంతి వెనక్కి అడుగులు వేయసాగింది. సింహం లేచి ముందుకొస్తుంది. నువ్వు అర్థం కాలేదా? సింహానికి ఆకలవుతుంది అంటే నీకు తెలియటంలా? జాగ్రత్త, ఇంకో 2 అడుగులు వెనక్కి వేస్తే ఎక్కడుంటావో వెనక్కి తిరిగి చూసుకో. సింహం హెచ్చరించటంతో వెనక్కి తిరిగి చూసింది. వెనక పెద్ద అఘాతం. కళ్ళు తిరిగాయి. మళ్ళీ సింహం వైపు చూసింది. ఇప్పుడెక్కడికి వెళ్తావు? వెకిలిగా ఇకిలించింది సింహం. వద్దు 2 చేతులు చాపి వద్దన్నట్టు ఏడవసాగింది. ఏడిస్తే నాకేం జాలి కలగదు. నేను సింహాన్ని. సింహం మీదకొస్తోంది. కంగారుతో భయంగా వెనక్కి అడుగులు వేసింది. అప్పుడు గుర్తుకొచ్చింది అఘాతం ఉందని. అప్పటికే కాళ్ళ కింద భూమి లేదు.
శరీరం గాల్లో తేలిపోసాగింది. భయంతో కెవ్వుమంది. ఈ లోపలే అఘాతంలో పడకముందే ఎవరో 2 చేతులు చాపి బలంగా పట్టుకున్నారు. జయంతి ఈసారి మరింత బిగ్గరగా కెవ్వుమంది. జయంతి, జయంతి, శేఖరం ఆదుర్దాగా పిలుస్తున్నాడు. వదులు, వదులు. ఎవరు, ఎవరు? కలో మెలకువో అర్థం కాని పరిస్థితుల్లో పెడుగులాడుతుంది. జయంతి శేఖరం చేతులు ఉక్కు కడ్డీల్లా కదలకుండా బంధించటంతో అప్పటికి మెళుకు వచ్చింది. అంత భయపడుతున్నావేమిటి? ఆదుర్దా నిండిన స్వరంతో అడుగుతున్నాడు. పక్కన నిలబడి వికృతంగా నవ్వుతున్న సింహం మెల్లగా క్రమేపీ అదృశ్యమై నీలిరంగు లైటుగా మారింది. మీరు మీరు ముఖం నిండా పట్టిన చెమటలతో బెదురుతున్న కళ్ళతో అస్పష్టంగా అంది. ఏమిటది? కలేమైనా వచ్చిందా? జయంతి తలను దగ్గరకు తీసుకుని గుండెలకు ఆనించుకుంటూ అన్నాడు శేఖరం. అవును, అవును. అబ్బా, ఎంత భయం వేసింది. జయంతి గుండెలు ఇంకా దడదడా కొట్టుకుంటూనే ఉన్నాయి. ఏం కలది? ఎంత బిగ్గరగా కెవ్వమన్నావో తెలుసా? మీ నిద్ర చెడగొట్టానా? నీరసంగా అంది. లేదు, నేనింకా నిద్రపోలేదు. ఇప్పుడిప్పుడే పడుతోంది. నీ కేకలు విని పరిగెత్తుకొచ్చాను. ఇంకా నయం, తలుపులు దగ్గరగా వేసున్నాయి కాబట్టి సరిపోయింది. జయంతి నుదురు నిండా పట్టిన చెమటల్ని మెల్లగా తుడుస్తూ అన్నాడు. చాలా భయం వేసింది. అసలు చీకటిని చూస్తేనే భయంగా ఉంది. నాకు చెప్పలేదే? ఇక నుంచి తెల్లార్లు లైటించుదాలే. జయంతి మాట్లాడలేదు. కళని గురించి ఆలోచిస్తోంది మనసులో. ఏం కలది చెప్పు? పెద్ద అడవి. అడవిలో చెట్లకు పెద్ద పెద్ద పాములు వేలాడుతున్నాయి. అవి నిన్ను కరిచాయా? లేదు. ఇంతలో బామ్మ పిలుపు వినిపించింది. బామ్మ? అవును. పిలిస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కానీ అక్కడ బామ్మకి బదులు పెద్ద సింహం ఉంది. చెబుతుంటేనే జయంతి ఒళ్ళు భయంతో జలధరించింది. ఆ జలధరింపును గుర్తించిన శేఖరం చేతులు మరింత దగ్గరగా తీసుకొని పొదవ పట్టుకున్నాడు. అప్పుడేమైంది? అది నీ మీద ఉరికిందా? దాన్ని చూసి భయపడి నేను వెనక్కి వెనక్కి నడుస్తున్నాను. వెనకేముందో చూసుకో ఓసారి అంది. నేను వెనక్కి తిరిగి చూశాను. శేఖరం వింటుండిపోయాడు. వెనక ఇంకో 2 అడుగులు వేస్తే పెద్ద అగాధం ఉంది. దాన్ని చూస్తూనే కళ్ళు తిరిగాయి. వెనక్కి తిరిగి సింహం వైపు చూస్తే అది నా మీదకు వస్తుంది. నేను వెనక్కి అడుగులు వేస్తూనే ఉన్నాను. అందులో పడిపోయాననే అనుకున్నాను. కానీ ఎవరో బలంగా పట్టుకొని ఆపారు. గబగబా చెప్తున్న జయంతి ఊపిరి పీల్చుకోవటం కోసం ఆగింది. ఎంత చిత్రమైన కళ అన్నాడు శేఖరం. ఇంకా చిత్రం ఏమిటంటే ఆ చేతులు ఇప్పుడు మీరలా పట్టుకున్నట్లే ఉన్నాయి. ఈ మాటలు వింటూనే జయంతి భుజాల చుట్టూ ఉన్న శేఖరం చేతులు అనుకోకుండా గట్టిగా బిగుసుకున్నాయి. జయంతి మాట్లాడటం మానేసింది. శేఖరం ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఉక్కు కడ్డీల్లా ఉన్న అతని చేతుల మధ్య అలా ఉంటుంటే అదేదో పెద్ద కోటగోడ మధ్య ఉన్నట్టుగా ఉంది. అతని ఛాతిని ఆనుకొని ఉన్న జయంతి చెవికి నిశ్చలంగా కొట్టుకుంటున్న అతని గుండె క్రమబద్ధంగా వినిపిస్తుంది. అదలా వింటుంటే చాలా నిబ్బరంగా నిశ్చలంగా ఉంది. అలాగే అతని చేతుల మధ్య నిద్రపోనిస్తే బాగుండనిపించింది. కానీ అతనదేం తెలియనట్టు మెల్లగా జయంతిని జరిపి దిండు మీద తలపెట్టాడు. జయంతి, ఇది చెప్పు. మొట్టమొదటిసారి వనితా విహార్లో మనం కలుసుకున్నప్పుడు కుర్చీ మీద వాలిపోయి ఉన్న నిన్ను లేపబోయే నా చేయి గట్టిగా 2 చేతులతో పట్టుకున్నావు, గుర్తుందా? జయంతి గుర్తున్నట్టు తలూపింది. అవును, ఎంత చిత్రం. అప్పుడు ఒంటరిగా దిగులుగా ఉన్న తన మీదకి వంగి ఎవరో నీవు కావాలి కావాలి జయంతి అన్నట్టు వినిపించింది. కళ్ళు తెరిస్తే ఎదురుగుండా రాజశేఖరం. అప్పటి రాజశేఖరం, ఇప్పుడు ఈ క్షణంలో ఎదురుగుండా నిలబడిన ఈ రాజశేఖరం అచ్చు ఒకలాగే ఉన్నారు.
చెప్పు, అప్పుడు కూడా నీకేదో కలొచ్చింది కదూ? జయంతి మాట్లాడలేదు. చెప్పు, గుర్తులేదా? గుర్తులేదన్నట్టు తలూపింది. వచ్చిన కల ప్రతిదీ నిజం కాకపోయినా కొన్ని సంఘటనలు భవిష్యత్తులో జరగబోయే వాటికి సూచనలుగా కనిపిస్తుంటాయి. జయంతి, నువ్వు నాకొకటి వాగ్దానం చేయాలి. ఏమిటన్నట్టు చూసింది. ముందు ముందు జరగబోయే జీవితంలో నీకెలాంటి విసుగు కలిగినా నువ్వు నా నీడను వదలకూడదు. వదలనని వాగ్దానం చేయి. శేఖరం చేయి చాపాడు. క్షణంసేపు అతని వైపు పరీక్షగా చూసిన జయంతి మెల్లగా చెయ్యి తీసి అతని చేతిలో ఉంచింది. నాకు సాధ్యమైనంత వరకు నీకే నొప్పి కలిగించకుండా ఉండటానికి జాగ్రత్త పడతాను. ఒకవేళ నాకు తెలుసో తెలియకో నీకేదైనా బాధ అనిపిస్తే నేరుగా వచ్చి నా ముఖం మీద అడిగేస్తావు కదూ? జయంతి సమాధానం చెప్పలేదు. అతను తన చేతిలో ఉన్న పల్చటి అరిచేతిని పరిశీలిస్తూ, పోనీ సునంద వాళ్ళని మన ఇంట్లో వచ్చి ఉండమంటే అన్నాడు. వాళ్ళందరినీనా? ఆశ్చర్యంగా అడిగింది. అవును, బామ్మ స్మృతి నుంచి నిన్ను తప్పించాలంటే నీ మనసుని బాగా సందడిలో గందరగోళంగా ఉంచాలి. అందుకే వాళ్ళు మన ఇంటికి వస్తే బాగుంటుందేమోనని అనుకుంటున్నాను. సునంద భర్త చాలా మంచివాడు, నమ్మకస్తుడిగా కనిపిస్తున్నాడు. జయంతి శేఖరం కళ్ళల్లోకి చూస్తుండిపోయింది. నేనింత క్రితం నిద్రపోయే వరకు దీని గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు మన ఇంట్లో ఉంటే నీకు సందడిగానూ ఉంటుంది, వాళ్లకు సుఖంగా ఉంటుంది. నాకు కాస్త నిశ్చింతగా కూడా అనిపిస్తుంది. కానీ నాకేదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని నీ అనుమానమా? లేక ఎవరైనా ఏమైనా అనుకుంటారనా? నాకు కావాల్సింది నీ మనశ్శాంతి. నువ్వు మళ్ళీ మామూలుగా మనిషివి కావటం, అంతే. జయంతికి ఈ అభిప్రాయాన్ని బలంగా వ్యతిరేకించాలనిపించింది. కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. అయినా ఒకసారి నిర్ణయానికి వచ్చాడంటే అది మార్చటం అనేది అంత సులభం కాదు. ఆ సంగతి జయంతికి తెలుసు. అప్పటికి మౌనంగా ఊరుకుండిపోయింది. జయంతి నిద్రపోయిన తర్వాత శేఖరం లేచొచ్చి పడక కుర్చీలో పడుకున్నాడు. అతనికి ఇలా ఎన్నాళ్ళు, పోనీ జయంతిని పెళ్లి చేసుకుంటే అనిపించింది. కానీ వెంటనే మనసు వద్దొద్దు, ఇప్పట్లో అలాంటి తెలివి తక్కువ పని ఎప్పుడూ చేయకు. ఆమె మనసు పూర్తిగా నీ మీద లేదని తెలుసుకుని కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలి అనటం ఏం బాగాలేదు. అదను చూసుకొని ఆదుకున్నాను అనే నెపంతో ఆలోచించేందుకు అవకాశం ఇవ్వకుండా బందీ చేశావని జయంతి ముందు ముందు నిన్ను అపార్థం చేసుకోవచ్చు. ఎంతకాలమైనా సరే ఆమె మనసులో నీ పట్ల గల దురాభిప్రాయం తొలగిపోని. నీకు చేతనైతే సాధ్యమైనంత త్వరలో ఆ మాలిన్యం కడిగేందుకు ప్రయత్నించు. అంతేగాని వివాహం మాట తలపెట్టకు. అపార్థాలతో మొదలైన వివాహాలు అనర్థాలకు దారితీస్తాయి. అందులో అశాంతి తప్ప సుఖం ఉండదు అని గట్టిగా హెచ్చరించింది. అదీ కాకుండా జయంతిలో వయసు వికసించింది కానీ మనసు వికసించలేదు. పసితనం పూర్తిగా పోలేదు. ఇందాక నువ్వు అంత దగ్గరగా అంత గట్టిగా హృదయానికి హత్తుకున్నావు. అప్పుడు నీ వైపు చూసిన ఆ మొహంలో స్త్రీ పొందుతున్న గగుర్పాటు కానీ అనుభూతి కానీ నీకేమైనా కనిపించిందా? వద్దు, పొరబడుతున్నావు. నీకు చేతనైతే సున్నితంగా ఆమెలో స్త్రీతత్వాన్ని మేల్కొల్పే ఉపాయాలు చేసుకో అంటూ వివేకం కూడా వంతపాడింది. ఫ్రెండ్స్, సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం.